మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంను సోమవారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లి బోయపల్లి సమీపంలో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. బ్యాంక్ అధికారులు 3 లక్షల లోపే దోచుకెళ్లినట్టు బయటికి ప్రకటిస్తున్నప్పటికీ పెద్ద మొత్తంలో దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. అసలు నగదు ఎంత పోయింది అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే పట్టణంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే పోలీసులకు సవాల్ విసురుతున్నట్టు పట్టణం నడిబొడ్డున తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో అమాంతం ఎత్తుకెళ్లి పట్టణ శివారులోని బోయపల్లి శివారు వద్ద ధ్వంసం చేసి నగదును పట్టుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పట్టణం నడిబొడ్డునే పెద్ద ఎత్తున దోపిడీ జరిగితే నగర శివారుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ వెనుక ఆరితేరిన హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం మనకు దొంగతనం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లూస్ టీమ్ ని పిలవడం జరుగుతుంది. క్లూస్ టీమ్ కూడా రావాలి అండ్ ఫింగర్ ప్రింట్స్ కానీ అంటే ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైనా చేశారనేది ఫింగర్ ప్రింట్స్ ఎక్కడైనా వస్తే మనం టాలీ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకు బ్యాంకు నుంచి ఇస్తారు. అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అమౌంట్ కూడా వాళ్ళు బ్యాంకర్ వాళ్ళు ఇంకా చెక్ చేసుకొని చెప్తామంటున్నారు. వాళ్ళంటే డైలీ లోడింగ్ మనకు విత్డ్రాయల్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని చెప్తారు. ఐడియా లేదండి వాళ్ళు చెప్తారు.